హలో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా డ్రైవ్ త్రూలో ఉండగానే ఆటోమేటిక్ కార్ వాష్ చేయించుకున్నదా? లేకపోతే నాతో రండి, కార్లో కూర్చునే ఆటోమేటిక్ కార్ వాష్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఆ కనిపిస్తున్న స్క్రీన్ మీద కార్ వాష్ ఆప్షన్స్ $9తో స్టార్ట్ అయ్యి $25 దాకా ఉన్నాయి. ఇన్ ఎడిషన్ యాడ్-ఆన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే టవల్ డ్రై లేదంటే సెరమిక్ సీలింగ్ ఇలాంటివన్నీ కావాలంటే మనం ఎడిషనల్గా యాడ్ చేసుకుని క్రెడిట్ కార్డ్ ద్వారా క్యాష్ ఏదైనా సరే ఉపయోగించి పేమెంట్ చేసేయాలి. పేమెంట్ సక్సెస్ అయిన వెంటనే బ్యారియర్ ఓపెన్ అవుతుంది. నేను మీకు ఇప్పుడు చెప్పిన వాష్ రేట్స్ ఎక్స్ప్రెస్ వాషింగ్ హ్యూస్టన్ టెక్సాస్కి సంబంధించినవి. మిగతా నగరాల్లో కొద్దిగా అటు ఇటుగా రేట్లు మారి ఉండవచ్చు. టెక్నీషియన్ ఇంటర్సెక్షన్స్ ఇస్తున్నాడు కదా, అతను ఆగమనే వరకు నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ టాప్ పాయింట్ దాకా వెళ్ళి నిలపాల్సి ఉంటుంది. వెహికల్ బానెట్ గ్రిల్ని టెక్నీషియన్ మాప్ తోటి క్లీన్ చేశాడు మాన్యువల్గా. మీ వెహికల్కి రియల్ సైడ్ వైపర్ ఉంటే కనుక ఆ వైపర్ కూడా ఆ టేప్ వేయడం జరిగింది, వాషింగ్లో మూవ్ అవ్వకుండా ఉండడం కోసం. ఇంకా స్టాప్ పాయింట్ వద్దకు చేరుకోగానే మనం చేయాల్సిన పనులు: వెహికల్ న్యూట్రల్లోకి మార్చడం, పెడల్స్ మీద నుంచి కాళ్ళు తీసేయడం, స్టీరింగ్ వీల్ నుంచి చేతులు తీసేయడం. అంటే ఇక్కడ నుంచి మనం పూర్తిగా మెషిన్ ఆధీనంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. గో బటన్ ఆన్ అవగానే మనం డ్రైవ్ మోడ్లోకి మారి ముందుకు వెళ్ళిపోవాలి. చూసేదిగా మొత్తం వాషింగ్ ప్రాసెస్ less than 5 minutesలో కంప్లీట్ అయిపోయింది. ఫోమింగ్, వాషింగ్ అండ్ ఫైనల్లీ డ్రైయింగ్. ఎంత బ్లో ఏది వేసినా నీటి చుక్కలు ఉండిపోవడం చాలా సహజం. పూర్తిగా తుడుచుకోవాలంటే ఆ కనిపిస్తున్న డబ్బాల్లో డ్రై క్లాత్స్ ఉంటాయి, అది తీసుకుని మనమే తుడుచుకోవాలి. వాళ్ళు కూడా తుడుస్తుందంటే కావాలంటే, కానీ దానికి $5 ఎక్స్ట్రా. ఇంకా వ్యాక్యూమింగ్ చేసుకోవాలంటే ఫ్రీగా చేసుకోవచ్చు, కానీ ఇది కూడా మనం చేసుకోవాలి. ఎదురుకుండా కనిపిస్తుంది కదా వ్యాక్యూమ్ క్లీనర్, అఫ్ కోర్స్ ఇది కూడా వాళ్ళే చేయాలంటే దీనికి మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు. నేను మీకు మొదట్లో చెప్పానే యాడ్-ఆన్స్ అని చెప్పి, ఇవన్నీ యాడ్-ఆన్స్లోకి వస్తాయన్నమాట. సో ఇది స్థూలంగా ఇక్కడ కార్ వాష్ ప్రాసెస్. మీకేమనిపించింది అని మిమ్మల్ని అడిగే ముందు నాకేమనిపించిందో చెప్తాను నేను. క్రిటికల్ ఏరియాస్ అంటే డోర్ హ్యాండిల్స్ దగ్గర, హ్యాచ్ బ్యాక్ లాక్ అండ్ లైట్స్ దగ్గర, రియర్ వ్యూ మిర్రర్స్ దగ్గర, ఈ అన్ని ప్లేసుల్లోనూ ఎక్కడున్న మురికి అలాగే ఉంది. అండర్ బాడీ అయితే అసలు క్లీనింగే లేదు.
చూసేదిగా ఈ వెనకాలంతా ఎన్ని చుక్కలు కనిపిస్తుందో ఇవన్నీ మనం తుడుచుకోవాలి మళ్ళీ గుడ్లు పెట్టి. ఇన్ని పనులు మనం చేసుకుంటూ వాడికి ఎందుకు $15 ఇవ్వాలో నాకైతే అర్థం కాలేదు. మీకు ఏమనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బహుశా అందుకేనేమో మన ఇండియాలో ఆటోమేటిక్ కార్ వాష్ అంత సక్సెస్ అవ్వకపోవడానికి కారణం. మన రోడ్లకి అండర్ బాడీ వాష్ కంపల్సరీ, లేదంటే బురద పెట్టి కింద బాడీ అంతా తుప్పు పట్టేస్తుంది. సో ఈ వీడియో మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in my next video. Thank you.